శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ఉషాదేవికి అంటే బాణాసురుడి కుమార్తె అయిన ఉషాదేవికి అనిరుద్ధుడు కలలో కనిపించడం, అతని యందు ప్రేమ కలగడం, అనిరుద్ధుడిని చెలికెత్త తీసుకుని రావడం, వాళ్ళిద్దరూ క్రీడించడం, అందువల్ల ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నాలు కనపడడం వరకు తెలుసుకున్నాం. అయితే ఈశ్వరుడు శ్రీకృష్ణుడిని యుద్ధరంగానికి వచ్చేటట్టుగా చేయడం, బాణాసురుడు అనిరుద్ధుడిని కట్టివేసేసరికి నారదుడు వెళ్ళి చెప్పాడు కాబట్టి కృష్ణ భగవానుడు యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు శంకరుడు ముందు కాపలా ఉంటున్నాడు కాబట్టి అతడిని కృష్ణుడితోటి యుద్ధం చేయమని అన్నాడు. శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. కైలాస పర్వతం కదిలి వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్న నందీశ్వరుని మీద త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. పరుగు పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్న గంటలు గణగణ మోగుతున్నాయి. వాటి ధ్వనికి దిక్కులన్నీ పెటపెటలాడాయి. నందీశ్వరుడు ఒక్కసారి మోరం ఎత్తి అంబా అని అరిచాడు. ఆ అరుపుకి అక్కడ ఉన్న రోదసీ ప్రాంతమంతా ఛిద్రమైపోయింది. తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశంలోని మేఘమండలం అంతా చల్లా చెదరైపోయింది. ఆయన పాదముల నుండి పైకెగిరిన ధూళి చేత కృష్ణుని సైన్యమంతా పరాగముతో కప్పబడింది. అంత భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలలేదు. తన వరం నిజం అవ్వాలంటే కృష్ణుడి చేతిలో తాను చటుక్కున ఓడిపోతే అవతల తానిచ్చిన వరానికి మినహాయింపు ఇచ్చినట్టు అవుతుంది. చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి. కాబట్టి శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు శంకరుడు నందీశ్వరుని మీద పాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఈ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకున్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది. శివజ్వరం అంజలి ఘటించి, నేను ఎటు పరిగెడితే అటు విష్ణుజ్వరం కనబడుతోంది. ఓ అనంత శక్తిమంతుడా, బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉన్నవాడా, అనంతుడా, పరమాత్మ, నీవు నీ మాయశక్తి చేత ఈ లోకమునంతటినీ నామరూపములుగా కనబడేటట్టు చేయగలిగిన సమర్థుడవు. హేళగా పంచభూతములను సృష్టించిన వాడవు. త్రిగుణముల చేత లోకమును మాయలో కప్పివించేవాడవు. అటువంటి ఈశ్వర, నన్ను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది. ఉషాపరణే ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వలన లోకానికి ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవ్వదు. దాని వలన లోకానికి ఏదో ప్రయోజనం కలుగుతుంది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరణే ఘట్టంలో శివజ్వరం విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరం బాధించడానికి వీలు లేదు. ఆ మేరకు నేను వరం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషాపరణ్యం శరణాగతి తత్వాన్ని చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరంని ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది. దీనికి ఒక శ్లోకం కూడా చెప్పారు. శ్లోకానికి అర్థం ఒకటే, నేను ఆ పద్యానికి అర్థం ఒకటే చదివాను. అయితే ఇది ఎప్పుడైనా మనం ప్రాణాంతకమైన జ్వరం వచ్చి తగ్గకుండా ఉంది అన్నప్పుడు ఈ పద్యాన్ని కనుక వాళ్ళ దగ్గర చదివి వినిపిస్తే 3 సార్లు 11 సార్లు 21 సార్లు మీ ఓపికను బట్టి ఒక్కసారైనా నిష్టగా చదివితే వాళ్ళకి ఆ ప్రాణాంతకమైన జ్వరం తగ్గిపోతుంది. కాబట్టి పాడియే దిక్కుగానక ప్రాణభీతి నెనసి ఏడ్చుచు నా హృషికేశు పాదకంజముల పడి ననుకావు గావు మనుచు నిటలతట కటితాంజలి పుటయు నగుచు. ఈ శ్లోకాన్ని ఈ పద్యాన్ని గనక ఒకసారి చదువుకుంటే చాలా మంచిది అని ఆ రోజు కృష్ణ భగవానుడే మనకి వరాన్నిచ్చాడు. ఇక వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే స్థితి వచ్చేసింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లి అయిన కోటర ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్న వలవులన్నిటినీ విప్పేసి జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి ఆహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయ్య జుట్టు విడివడి ఎదురు నిలబడితే చీ అని తల తిప్పుకొని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మరునాడు మరలా యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుని ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీలు లేదు. వీడు అటువంటి వరాన్ని అడిగాడు. ఎప్పటికీ నేను వాడికి రక్షకుడినే. నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడనే మాట రాకూడదు.
నేను భక్తవశంకరుడను, కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసింది అని ప్రార్థించాడు. శివకేశుల హృదయాలు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక పదార్థం రెండుగా కనబడుతోంది. కాబట్టి ఆ రోజున కృష్ణ భగవానుడు బాణాసురునికి ఉన్న బాహువులలో 996 బాహువులను తన సుదర్శన చక్రధారాల చేత తెంచేశాడు. 4 బాహువులను వదిలేశాడు. 1000 చేతులు ఉండబట్టి కదా వీడు ఇటువంటి తిక్క పనులు చేస్తున్నాడని 996 చేతులను తెగనరికేసి 4 చేతులను వదిలేశాడు. అప్పుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిసాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమోగుణములు లేవు. శుద్ధ సత్వంతో ఉంటాడు. ఈశ్వర, వీడు నీ భక్తులలో అగ్రసేరుడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. కాబట్టే వీడు నీ భక్తులలో అగ్రేసురుడవుతాడు. ఎక్కడ అసురు సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయాలు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసురుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదంతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషాన్ని పొందాడు. ఇప్పుడు బాణాసురుడు పరమశివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. శంకరుడు కైలాసంలో కూర్చోవాలి. ఇప్పుడు అతడు తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు. బాణాసురుడు తన కోటలోకి వెళ్ళి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు, మాల్యములు, ఆభరణములు బహుకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగరంపాడు. ఈ విధంగా ఉషాపరిణయం అనే ఘట్టం ఎన్నో రహస్యాలని ఆవిష్కరించింది. ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టం వింటున్నారో, ఎవరు పరమశివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నవాడో, ఎవరు తుట్టతతకు 4 చేతులతో పరమశివునికే కింకరుడయ్యాడో, కృష్ణుని విజయానికి పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో, కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయమును వింటున్నారో, ఆయన నామం ఎవరు చెబుతారో వారికి సమస్త విజయాలు చేకూరుతాయి. వాళ్ళకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని, బాణాసుర ఘట్టాన్ని ఒకసారి పారాయణ చేసుకుని బయలుదేరుతూ ఉంటారు. ఇది అంత గొప్ప వ్యాఖ్యానం. కాబట్టి మనం కూడా ఏదైనా పని మీద పెడుతున్నప్పుడు, ఆ పనిలో విజయం కావాలి అనుకున్నప్పుడు ఈ ఉషాపరిణయం, బాణాసురుడి కథ కనుక విన్నట్టయితే మనకి ఎటువంటి పరిస్థితుల్లో, ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా విజయం సంభవిస్తుంది అని ఆ రోజు కృష్ణ పరమాత్మే మనకి వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ఘట్టాన్ని మనం తప్పకుండా చదువుకుంటూ ఉండాలి. మనకి ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి, మానవులం కదా. కాబట్టి ఈ ఘట్టాన్ని చదువుకుని కనుక వెడితే ఎక్కడికి వెళ్ళినా విజయం ఉంటుంది, అపజయం అనేది ఉండదు. ముఖ్యంగా పిల్లలు పరీక్షలకి అది వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి వాళ్ళకి వినిపించేస్తే చాలా శుభ ఫలితాలు జరుగుతాయి. ఇక భాగవతంలో తర్వాతి ఘట్టం నృగమహారాజు చరిత్ర. కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మకు కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారందరూ విహరిస్తున్నారు. వాళ్ళకి అలసట కలిగింది. అలసట తీర్చడుకోవడం కోసమై కాసిని నీళ్లు తాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి ఒకటి పడి ఉంది. దానిని చూసి వాళ్ళు తెల్లబోయారు. ఊసరవెల్లి అంటే తెలుసు కదండి, ఎటువంటి ప్రదేశంలో ఉంటే అటువంటి రంగుని తన శరీరానికి అమర్చుకోగలిగినది. చెట్టు మీద ఉంటే ఆకుపచ్చగాను, నేల మీద ఉంటే గోధుమ వర్ణంలోనూ అలాగా మార్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. దానిని చూసి వాళ్ళు తెల్లబోయారు. దానిని పైకి తీద్దాం అనుకున్నారు. పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానికి పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవెల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వారు పరుగు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు చెప్పారు, నూతిలో ఒక పెద్ద ఊసరవెల్లి పడి ఉంది, దానిని పైకి తీయాలని ప్రయత్నించాం కానీ తీయలేకపోయాం అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గట్టి పరకన పైకెత్తినట్టు నూతిలోంచి తీసి బయటపడేశాడు. ఆయనకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు కదండి. సర్వజ్ఞుడైన కృష్ణ పరమాత్మ సాంబుడు మొదలైన వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చేయాలని అనుకుని ఆ ఊసరవెల్లిని, నీవు ఎందుకు ఇంత పెద్ద ఊసరవెల్లి స్వరూపం పొందావు, ఎందువల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని అడిగారు. అడిగితే ఆ ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ఇలా చెప్పింది, మహానుభావ, నేను ఇక్ష్వాక వంశంలో జన్మించిన నృగమహారాజుని అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించినవాడు. నృగమహారాజు గారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు.
ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు, నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది, కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులను లెక్క పట్టవచ్చునేమో, కానీ నేను చేసిన దానములు లెక్క పెట్టలేరు. అన్ని దానములు చేశాను. గోదానం, హిరణ్యదానం, పుస్తక దానం, నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానములు లేవు. ప్రతిరోజు బ్రాహ్మణులకు గోవులను దానం చేస్తూ ఉండేవాడిని. అలా దానం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సందర్భం ఏర్పడింది. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణులకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజు గారి ఆలమందలలోకి వెళ్ళిపోయింది. రాజు దానం చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునికి దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకే ఒక జీవనాధారమై ఉన్నది. ఇప్పుడు ఆ ఆవు కనబడడం లేదు. ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి, అది నా ఆవు, నృగమహారాజు గారు నాకు దానిని దానం చేశారు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఇప్పుడే ఈ ఆవును దానం పుచ్చుకున్నాను. నువ్వు ఎప్పుడో పుచ్చుకున్నానంటున్నావు. నేను ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు, అంటే గోవును దొంగిలించిన వాడిని కాదు. నేను ఇప్పుడే రాజుగారి దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను అన్నాడు. లేదు లేదు, ఈ గోవు నాది అన్నాడు కశ్యపుడు. కాదు కాదు, ఈ గోవు నాది అన్నాడు యువతల బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరూ కలిసి నృగమహారాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ గోవును ఇంతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. ఇదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణులకు దానం ఇచ్చావు, కాబట్టి నా ఆవును నాకు ఇప్పించు అని కశ్యపుడు రాజును అడిగాడు. అప్పుడు నృగమహారాజు గారు రెండవ బ్రాహ్మణుతో అన్నారు, నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునికి దానం ఇచ్చేసిన గోవు, కాబట్టి ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునికి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు రెండవ బ్రాహ్మణుడు తనకు ఆవే కావాలి అన్నాడు. అతని దగ్గర ఉన్న ఆవుని తిరిగి ఇవ్వడానికి అతడు అంగీకరించలేదు. అప్పుడు రాజుగారు, నీకు 1,00,000 గోవులను ఇస్తాను, ఈ గోవును విడిచిపెట్టు అన్నాడు. నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు, నాకు ఈ గోవే కావాలి అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకు వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు కశ్యపుని వంక చూసి, నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటే ఇస్తాను, లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను, తీసుకువెళ్ళు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, నేను అడిగిన గోవును నీవు ఇవ్వలేకపోయావు, నాకు దానం చేసిన గోవును వేరొకరికి దానం చేసావు, ఇంకా నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. రాజు దాన ధర్మములు చేస్తూనే ఉన్నాడు. కాలమునందు ఎవరి శరీరమైనా పడిపోవడం చాలా సహజం, కాబట్టి నృగమహారాజు గారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అప్పుడు దూతలు, మీరు అనుభవించవలసిన చిన్న పాప ఫలితం ఒకటి ఉంది. ఆ పాప ఫలితం పూర్తి అయిన తర్వాత మిమ్మల్ని స్వర్గంలోకానికి తీసుకువెడతాం. అందుకని మీరు ఆ పాప ఫలితం పూర్తయిపోయే వరకు పెద్ద ఊసర వెళ్ళి నూతిలో పడి ఉండండి అన్నారు. అప్పుడు నృగమహారాజు తాను చేసిన పాపం ఏమిటని వారిని ప్రశ్నించారు. అప్పుడు వారు, నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణుడికి దానకం ఇచ్చావు, కాబట్టి ఊసర వెళ్ళవై పడి ఉండు అన్నారు. ఈ మాటలు నృగమహారాజు గారు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. కృష్ణ పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఈ ఊసర వెళ్ళి తాను చేసిన పాపముని పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథముని ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిత్రమైన మాట అన్నారు. బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. కుంభినీపాక నరకంలోకి త్రోసివేయబడతాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల ఉన్న భక్తి అటువంటిది అన్నారు. నృగమహారాజు ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునికి దానం ఇచ్చాడు, కాబట్టే ఈ రకంగా జరిగింది. తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణ ధనమును అపహరించిన వాడు ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసిందే. ఇక్కడ అపహరించడం అంటే ఇచ్చివేసిన దానిని తిరిగి తీసుకోవడం, కాబట్టి నృగమహారాజు అనుభవించాడు.
ఇంతకాలం ఊసరవెల్లియే నూతలో పడి ఉన్నాడు. తెలిసో తెలియకో అగ్నిహోత్రమును ముట్టుకున్నట్లయితే అది కాలుస్తుంది. నృకమహారాజు తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది అనవసరం. అధర్మం జరిగిందా లేదా? జరిగింది. కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించాల్సిందే. దీనిని అందరూ అంగీకరిస్తారు. చూడండి, మనం కూడా తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చేసినా కప్పపిచ్చేసుకుంటూ ఉంటాం. అది నా తప్పు కాదు, అందువల్లే ఇలా. ఇప్పుడు ఒక పిల్లో కుక్క పిల్లో చిన్న పిల్లలో వస్తూ ఉంటాయండి. కార్ల కిందకో ఈ బళ్ళ కిందకో జయ్యమని నడిపేస్తూ ఉంటారు. అవి అడ్డు వస్తాయి. అది అడ్డొచ్చింది కాబట్టి వెళ్ళిపోయిందని గబగబా వెళ్ళిపోతే దాని ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. అదే పిల్లల్ని, కొంతమంది పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, చంటి పిల్లల్ని తెలిసి ముద్దుగా చేసినా తెలియక చేసినా కానీ విసుక్కుంటూ ఉండడం, కొట్టడం, తన్నడం లాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా మహాపాపం. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఫలితం అనుభవిస్తారు. కాబట్టి ఇక ముందు నుంచి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ మనకి కలిగే సందేహాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నృడు బ్రాహ్మణులకు 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే దానిని సరిదిద్దాల్సిన అవసరం బ్రాహ్మణులకు ఉందా లేదా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు, మనకి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలన్నిటినీ కూడా రేపటి పారాయణంలో మనం తీర్చుకుని, ఈ కథ విన్నందువల్ల, ఈ చరిత్ర విన్నందువల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.